హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మోస్ట్ అవైటెడ్ వీడియో iQOO Z9s Pro కంప్లీట్ రివ్యూ. ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఈ రోజు నేను మాట్లాడతా. చాలా మంది దీనికోసం ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. 8GB 256GB నేను 24,000 రూపాయలకు కొన్నా. అండ్ ఈ ఫోన్ మన సబ్స్క్రైబర్ లో ఒకరికి అమ్మేసాను కూడా. మనంతట మనం కొన్ని రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి కొని రివ్యూ చేసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ గా ప్రతి డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బాక్స్ లో వచ్చే కంటెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. ఫోన్ వస్తుంది, ఫోన్ తో పాటు కేస్ వస్తుంది, చార్జర్ వస్తుంది, కేబుల్ వస్తుంది, సిమ్ ఎజెక్టింగ్ పిన్ వస్తుంది, అండ్ అలానే పేపర్ మాన్యువల్స్ కనబడుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాక్స్ కంటెంట్స్ మనకు వస్తున్నాయి. సో బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్. సెకండ్ థింగ్, డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి గ్లాస్ బ్యాక్ ఫినిష్ తో వచ్చింది, రెండు లెదర్ ఫినిష్ మాత్రం వేగన్ లెదర్ తో వస్తుంది. సేమ్ మెటీరియల్ మనం iQOO Neo 7 Pro లో కూడా చూసాం. గ్లాస్ బ్యాక్ లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ రాదు, అది కూడా ప్లాస్టిక్ ఫినిష్. స్క్రాచెస్ అవి కొంచెం ఎక్కువ పడతాయి. కొంచెం మెయింటైన్ చేసుకోగలను అనుకుంటే మీరు వైట్ కలండి, ఆరెల్స్ లేగన్ వెదర్ నాకు నచ్చింది. డిజైన్ పరంగా నా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే కొంచెం బ్యాక్ సైడ్ లుక్స్ వరకు ఫ్లాగ్షిప్ లా అనిపిస్తున్నాయి. బట్ చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఆ ఫీల్ ఉండదు, అది వేరే విషయం. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక క్లియర్ కేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. TPU కేస్ ఇది. కేస్ నార్మల్ గా మనం పట్టుకున్నప్పుడు అండ్ ఈవెన్ ఫోన్ కి వేసిన తర్వాత కూడా చాలా చీప్ గా అనిపిస్తుంది. ఏదో 15-20 వేలలో వాడుతున్న ఫోన్ లాగా అనిపిస్తుంది. ప్రొటెక్షన్ అయితే బాగుంది, కేస్ ప్రొటెక్షన్ అయితే బాగుంది. డిజైన్ అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. బట్ సైడ్స్ నుండి చూసినప్పుడు అండ్ కలర్ చేంజ్ అయిపోతుంది, ఈజీగా ఎల్లో అయిపోతుంది. మాక్సిమం ఒక 3-4 రోజులు వచ్చింది అంతే, ఆ తర్వాత ఇది పాడైపోయింది. సో కేస్ వాడమాకండి, కొంచెం చీప్ లుక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ అండ్ వెయిట్ పరంగా మాట్లాడితే 192 grams తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంది, కానీ అసలు అలా అనిపించట్లేదు. బ్యాటరీ లైఫ్ బానే ఉంది, బట్ వెయిట్ 192 grams మాత్రమే ఉంది. చేతిలో ఇన్ఫాక్ట్ లైట్ వెయిట్ అన్నట్లు అనిపిస్తుంది. జోబ్ లో కూడా ఈజీగా మనం పెట్టుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. క్యారింగ్ పరంగా అండ్ కంఫర్ట్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ ఆస్పెక్ట్ రేషియో కొంచెం ఇబ్బంది అనిపించింది. 6.718 స్క్రీన్ తో వస్తుంది. మీకు వన్ హ్యాండ్ లో యూస్ చేయాలనుకుంటే చాలా కష్టం. పెద్ద చేతులు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రెండు చేతులను ఉపయోగించే ఈ డిస్ప్లే మనం ఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. ఫ్రేమ్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ వస్తుంది. పడింది అంటే ఖచ్చితంగా డెంట్స్ పడిపోతాయి అండ్ ఈజీగా ఫోన్ డిస్ప్లే కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండేది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా ఇది స్కాట్ సెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే బాగుండేది. కార్నింగ్ తో కొలాబరేషన్ ఉంటే మళ్ళీ వాళ్ళకి పే చేయాలి కాబట్టి వీళ్ళ ఓన్ స్కాట్ సెన్సేషన్ యూస్ చేస్తుంటారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే దీనికి లేదు. ఓవరాల్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నాకేం నచ్చలేదు. బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 7 Gen 3 ప్రాసెసర్ తో మనకు మార్కెట్ లో ఆల్రెడీ ఫోన్స్ ఉన్నాయి. Moto 850 Pro కానివ్వండి, Note CE4 లో కానివ్వండి, వాటితో కంపేర్ చేస్తే దీంట్లోనే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. నేను Antutu కూడా రన్ చేశాను. 8,16,000 8,17,000 వరకు రీచ్ అయింది. మంచి స్కోర్ అని చెప్పొచ్చు. 25,000 అండర్ లో మంచి స్కోర్. గేమ్స్ ఆడుకోవడానికి కూడా నేను రికమెండ్ చేస్తా. నేను గేమ్స్ కూడా ఆడి చెక్ చేశాను. ఇంకొకటి టెంపరేచర్స్ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. 38-39 degrees మాక్సిమం రీచ్ అయింది. నేను 45-50 minutes కంటిన్యూస్ గా గేమ్స్ ఆడి చూశాను. లాగ్స్ అయితే అక్కడక్కడ కనబడుతున్నాయి, ఫ్రేమ్స్ డ్రాప్స్, లాగ్స్ అక్కడక్కడ. కానీ హీటింగ్ మాత్రం విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. థర్మల్ బ్యాలెన్సింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఆప్టిమైజేషన్ కూడా గేమ్స్ చాలా బాగున్నాయి. అండ్ గేమ్ ఎంటర్ అయిన వెంటనే మనకి మాన్స్టర్ మోడ్ ఆన్ అయిపోతుంది. అందులో 4D వైబ్రేషన్, అంటే మనం బుల్లెట్స్ ఫైర్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే కిక్స్ ఏమైనా ఇచ్చినప్పుడు కానివ్వండి, కార్స్ లోపలికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, వైబ్రేషన్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంతా కొంచెం బూస్ట్ ఇచ్చింది గేమ్ ఆడడానికి. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే నేను CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా నేను చెక్ చేశాను. ఇప్పటి వరకు నేను యూస్ చేసిన అన్ని ఫోన్స్ లో CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 94%, 80%, 92% దగ్గర థ్రాట్ల్ అవుతుంది. ఈ ఫోన్ అసలు థ్రాట్లింగ్ అబ్జర్వ్ చేయలేదు. జీరో థ్రాట్లింగ్ అని చెప్పాలి. CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. KineMaster లాంటి యాప్స్ లో వీడియోస్ రెండర్ చేసుకోవాలనుకున్నా, వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా చాలా చక్కగా మీరు వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా జనరల్ యూసెస్ లైక్ పేమెంట్స్ చేసుకోవడానికి, మల్టీమీడియా, యూట్యూబ్ అవి స్ట్రీమ్ చేసుకోవడానికి, OTT ప్లాట్ఫామ్స్ కోసం, రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికి, వగైరా ఏదైనా కానీ జనరల్ పర్పస్ కోసం ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కానీ పర్ఫార్మెన్స్ పరంగా ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను అండర్ 25,000 లో. నెక్స్ట్ ఇంకా RAM and ROM కాన్ఫిగరేషన్స్ నాకు నచ్చని మెయిన్ పాయింట్ ఇదే. ఇందులో RAM and ROM 12GB తీసుకున్నా, 256 మీరు హై ఎండ్ వేరియంట్స్ తీసుకున్నా కానీ LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తున్నాయి. 25,000 రూపాయలు పెట్టినప్పుడు బాస్ మనం LPDDR5X RAM, UFS 3.0, అట్లీస్ట్ UFS 3.1 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 3-4 సంవత్సరాలు యూస్ చేసుకునే ఫోన్ మీద మనకి జస్ట్ UFS 2.0 ఉంటే లాంగ్ టర్మ్ లో ఈ ఫోన్ యూస్ చేయడం చాలా కష్టమైంది. అండ్ బేస్ వేరియంట్ 8-128 తీసుకొస్తున్నారు, అక్కడ కూడా నాకు నచ్చలేదు. 8-256 బేస్ వేరియంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ లేదు. యూస్ చేసుకుంటే 2 సిమ్ కార్డ్స్ మనం యూస్ చేసుకోవడమే తప్ప SD కార్డ్ స్లాట్ యూస్ చేసుకుని మెమరీ కార్డ్ వేసుకోవడానికి దీంట్లో ఆప్షన్ లేదు. ఇంకా మల్టీ టాస్కింగ్ పరంగా అయితే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. మెమరీలో నేను చాలా యాప్స్ పెట్టాను, ఈవెన్ BGMI యాప్ కూడా నేను పెట్టాను. ఇప్పటికి ఇంకా మెమరీలోనే ఉంచుకుంది. ఈ గేమ్ యాక్చువల్లీ అయిపోయింది, ఒక గంట క్రితం నేను ఈ గేమ్ ఆడాను, కానీ ఇంకా మెమరీలోనే ఉంది. జైరోస్కోప్ అవి కూడా ప్రాపర్ గానే పనిచేస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాచ్ సర్వర్ రెస్పాన్స్ అందట్లేదు అని ఇప్పుడు చూపిస్తుంది. BGMI లాంటి యాప్స్ కూడా మనకి మెమరీలో ఉంచుకుంటుంది. మెమరీ మేనేజ్మెంట్ పరంగా ఇబ్బంది ఏం లేదు. అండ్ మల్టీ టాస్కింగ్ పరంగా కూడా మీరు స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేసుకుని డిఫరెంట్ యాప్స్ యూస్ చేసుకోవాలనుకున్నా మల్టీ టాస్కింగ్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. అండ్ స్టోరేజ్ లో భాగంగా నేను ఎక్స్టర్నల్ డివైసెస్ కూడా చెక్ చేశాను. పెన్ డ్రైవ్స్ డిటెక్ట్ చేస్తుంది, SSD డిటెక్ట్ చేస్తుంది. మీరు ఎక్స్టర్నల్ డివైస్ కావాలనుకుంటే డేటా ట్రాన్స్ఫర్స్ మీరు చేసుకోవచ్చు. బట్ USB 2.0 జనరేషన్ తో వస్తుంది. Type-C పోర్ట్ అనేది USB 3 ఇచ్చుంటే మనకి ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉన్నాయి. బట్ USB 2.0 తో వస్తుంది కాబట్టి కొంచెం స్పీడ్స్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ వీడియో మధ్యలో వస్తుంది, సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్తుంది అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొన్ని రివ్యూస్ చేస్తున్నాం, ప్రతి ఫోన్ కొన్ని రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ 1 lakh కూడా చాలా దగ్గరలో ఉన్నాం మనం. 1 lakh రీచ్ అయిపోతే ఇంకా కాన్ఫిడెంట్ గా ఎన్నో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇప్పటి వరకు నాకు ఏ ప్రమోషన్స్ వచ్చినాయి, ఎన్ని ప్రమోషన్స్
ప్రమోషన్ నేను రిజెక్ట్ చేశాను వాటిని కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ చూపించింది, ఎంత స్పీడ్ లో మనం డేటా యూస్ చేస్తామో పెట్టుకోవచ్చు. వైఫై స్పీడ్స్ పరంగా నా మాక్సిమం ఎంత స్పీడ్ ఉంటుందో అంత స్పీడ్ ఇది క్యాచ్ చేస్తుంది. అలానే నెట్వర్క్ పరంగా కూడా VoNR ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చే ఫోన్స్ లో VoNR కాన్స్టెంట్ గా ఉండట్లేదు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం కూడా పైన VoNR అనేది ప్రాపర్ గా ఉంది. స్టేబుల్ గా కాల్స్ అవి తీసుకోవచ్చు. 5G మీద మీరు కావాలంటే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది గూగుల్ డైలర్ తో రావట్లేదు, వీళ్ళ కస్టమ్ డైలర్ తో వస్తుంది. ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేకుండా మనం వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇందులో ఒక మేజర్ కాన్, ఆ ఒక్క ఫీచర్ కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అయి ఉండేది. అదే NFC ఫీచర్ 25,000 లో వస్తుంది కాబట్టి మోటరోలా ఈ రీసెంట్ టైమ్స్ లో అన్ని ఫోన్స్ లో NFC తీసుకొస్తుంది, అరౌండ్ 20,000 లో కూడా. బట్ దీంట్లో NFC మిస్ అవడం నాకు కొంచెం ఏదోలా అనిపించింది. సో NFC ఫీచర్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అలానే బేసిక్ గా మనకి ఐక్యూ ఫోన్స్ లో, వివో ఫోన్స్ లో IR బ్లాస్టర్ రాదు, అలానే దీంట్లో కూడా IR బ్లాస్టర్ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.718 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు, నార్మల్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇదే ప్రైస్ లో మోటో Edge 50, పోకో X6 Pro, రెడ్మీ నోట్ 13 Pro వీటిలో మీకు 1.5K రెజల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. అండ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 26,000 పెట్టారు 8256GB వేరియంట్, అవి ఇంకా 25 లోపల వచ్చేస్తున్నాయి. రెండు దీనికి స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ వస్తుంది, కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ మూడోది రెజల్యూషన్స్ కూడా నాట్ E4 ఉంది, సేమ్ ప్రైస్ పాయింట్స్ లో. దాంతో కంపేర్ చేస్తే డిస్ప్లే డెన్సిటీ విషయంలో, డిస్ప్లే రెజల్యూషన్స్ విషయంలో టెక్నికల్ గా ఇది కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను బాగా హర్ట్ అయింది ఎక్కడ అంటే 4500 నిట్స్ అని చెప్పని వీళ్ళు మామూలు వదలగొట్టలేదు. ఎక్కడ యాడ్స్ చూసినా కానీ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని చెప్పని ట్విట్టర్ లో, యూట్యూబ్ లో, లాంచ్ ఈవెంట్ లో మొత్తం ఇదే నడిచింది. గట్టి కొడితే దీంట్లో ఒక 1200 నిట్స్ ఉంటుందేమో బ్రైట్నెస్, 4500 నిట్స్ అయితే ఉండదు. ఎక్కడో వీళ్ళ ల్యాబ్ లో వీళ్ళు చెక్ చేసినప్పుడు వచ్చిందని చెప్పని మనకు కబుర్లు చెప్తారు, కానీ రియల్ లైఫ్ లో ఇది 1200 నిట్స్ పైన వస్తే గొప్ప అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే క్యాపబిలిటీస్, కలర్స్, వ్యూయింగ్ యాంగిల్స్ వీటి పరంగా మాట్లాడదాం. క్యాపబిలిటీస్ అయితే ఇది HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. HDR కంటెంట్ కూడా మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ గ్యామెట్ కలర్స్ కూడా చూపిస్తుంది. బట్ HDR కంటెంట్ యూట్యూబ్ లో మనం స్ట్రీమ్ చేసినప్పుడే బాగా ల్యాగ్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ 5 minutes వరకు మనకి HDR కంటెంట్ ఎక్కడ ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. ఆఫ్టర్ 5 minutes నుంచి ఫోన్ కొంచెం వార్మ్ అవుతుంది, టెంపరేచర్ కూడా 37 degrees 38 degrees దాకా వెళ్తుంది. ఆ తర్వాత నుంచి HDR అనేది స్ట్రగుల్ అవుతూ ప్లే అవుతుంది, స్ట్రక్ అయి కనబడుతుంది. ఇదే గ్లిచ్ నేను నథింగ్ ఫోన్ 2A లో కూడా అబ్జర్వ్ చేశాను. అందులో కూడా అంతే, HDR వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటాయి. దీన్ని మోస్ట్లీ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ లో రెక్టిఫై చేస్తే బాగుంటుంది. మల్టీమీడియా ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం మనకి వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటారు, అక్కడ HDR కానీ స్ట్రక్ అవుతుంటే ఎన్నోయింగ్ అనిపించింది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. OLED డిస్ప్లేస్ లో, POLED డిస్ప్లేస్ లో, మోటోలో ఈ ప్రైస్ పాయింట్స్ లో వచ్చే డిస్ప్లేస్ ఉంటాయి కదా, దాన్ని కొట్టే డిస్ప్లే అయితే కాదు ఇది. కలర్స్ అయితే బాగున్నాయి కలర్స్, కానీ ట్రూ టు ద ఐ లేవు, ఇన్ డెప్త్ అన్నట్లు నాకు అనిపించలేదు. కర్వ్ కూడా ఎక్కువ కర్వేచర్ ఏమీ లేదు. 93.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. బెజల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, టాప్ అండ్ బాటమ్ లో చిన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. డిస్ప్లే పరంగా ఇంకా మేజర్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. ఆ HDR ఒకటి స్ట్రక్ అవుతుంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఈ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు. ఇదే ప్రైస్ లో వస్తున్న రెడ్మీ నోట్ 13 Pro సిరీస్ లో అండ్ పోకో X6 Pro వీటిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. 26K లో వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు స్పీకర్స్ పరంగా మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. బ్యాలెన్సింగ్ అనేది మాక్సిమం బానే ఉంది. 300% వాల్యూమ్ అని చెప్పని వీళ్ళు వాల్యూమ్ బూస్టర్ చెప్తున్నారు, కానీ 300% వాల్యూమ్ వచ్చినట్లు నాకు అనిపించట్లేదు. క్లారిటీ లేదు. 300% లో మనం పెట్టుకుంటున్నాం కానీ క్లారిటీ లేదు. సౌండ్ డీసెంట్ గా వస్తుంది అండ్ ఓకే ఎక్స్పీరియన్స్, మరి రిచ్ ఎక్స్పీరియన్స్ లేదు, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కూడా లేదు. డాల్బీ అట్మాస్ ఫీచర్స్ లేవు, ఓన్లీ హైరీస్ ఆడియో వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం, నా ఫేవరెట్ డిపార్ట్మెంట్. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది రేర్ సైడ్, కానీ వీడు ఇక్కడ బ్లఫ్ చేసాడు. బ్యాక్ సైడ్ మనం చూడడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ అనుకుంటాం. ప్రైమరీ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సర్ ఇచ్చారని చెప్పని. డెప్త్ సెన్సర్ లేదు, వైడ్ యాంగిలే ఇక్కడ డెప్త్ సెన్సర్ కింద కూడా ఉపయోగపడుతుంది. కెమెరాస్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. డే లైట్ లో ఫోటో శాంపుల్స్ వరకు బాగానే ఉన్నాయి. ఫోటో ఓవరాల్ గా చూడడానికి ప్రాసెస్ చేసి చాలా చక్కగా చూపిస్తుంది. కలర్స్ కూడా ఇన్ఫాక్ట్ న్యాచురల్ గా వస్తున్నాయి. కానీ నాకు నచ్చని రెండు విషయాలు కెమెరాస్ లో, అందులో డే లైట్ కండిషన్స్ లో. ఒకటి, HDR బ్యాలెన్సింగ్ అయితే అంత ప్రాపర్ లేదు. మీకు డైనమిక్ రేంజ్ బ్యాక్ సైడ్ లో ఒకవేళ లైట్ ఎక్కువ వస్తున్నా కానీ ఎక్స్పోజర్ అనేది ఇది బ్యాలెన్స్ చేయలేకపోతుంది. టూ మచ్ ఎక్స్పోజర్ ఇచ్చేసి వైట్ కలర్ లో ఆ ట్యాన్ ఇష్యూస్ అయితే మనకు చూపించేస్తూ ఉంటుంది. అలానే రెండు, జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు డీటెయిల్స్ మనకి టెక్స్చర్ చూపించాలి కానీ టెక్స్చర్ ఓవర్ షార్ప్ అయి చూపిస్తుంది. ఇదే సేమ్ ఇష్యూ iQOO Z9s లో కూడా ఉంది, ఓవర్ షార్ప్ అయిపోతుంది ఇమేజెస్. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం జూమ్ చేసి చూద్దాం అనుకుంటే షార్ప్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఈ రెండు పాయింట్స్ నాకు కొంచెం ఇబ్బంది పెట్టినాయి. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ పరంగా మాట్లాడితే ఎడ్జ్ డిటెక్షన్ 10 షాట్స్ లో 8 షాట్స్ బాగున్నాయి, 2 షాట్స్ లో కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. రెగ్యులర్ గా మీరు కొంచెం ఆబ్జెక్ట్ కి దీన్ని దగ్గరగా ఉండి సబ్జెక్ట్ ఫోటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే పోర్ట్రేట్ షాట్స్ మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. ప్రైమరీ కెమెరా ఇది సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. రైట్ నో మార్కెట్ లో LYT600 సెన్సర్, LYT700 సెన్సర్స్ దీనికి కాంపిటేటర్. వాటికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. LYT600 తో కంపీట్ చేస్తుంది కానీ దానికంటే బెస్ట్ షాట్స్ అయితే నేనేం చెప్పలేను. రిమైనింగ్ అన్ని రకాల ఫోటో చూడడానికి అయితే బాగుంది. ఫ్రేమింగ్ కూడా చాలా చక్కగా చూపిస్తుంది. పోర్ట్రేట్ లో కొంచెం మీకు బ్యూటీ యాడ్ చేసి కొంచెం సాఫ్ట్ చేస్తుంది, కొంచెం బ్రష్ తో దిద్దినట్లు అనిపిస్తుంది. అండ్
హెయిర్ దగ్గర కొంచెం టెక్స్చర్ మిస్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఉన్నాయి కెమెరాస్ లో ఇంకొంచెం ఫిక్స్ చేయాల్సినవి. అవి పోను అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తారన్నట్లు అనుకుంటున్నాను. నడుస్తూ కాకుండా ఫోన్ ఒకవేళ ట్రైపాడ్ మీద పెట్టుకొని యూట్యూబ్ కోసం ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలన్నా, బ్యాక్గ్రౌండ్ సీనరీ ఏదైనా ఉండి అది బ్లర్ చేస్తూ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే పోర్ట్రేట్ వీడియో ఉంది, బొకే మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే రెజల్యూషన్ లో రెజల్యూషన్ లో బొకే వీడియో రికార్డ్ చేసుకోవాలి. నేనైతే రికమెండ్ చేయను, జస్ట్ మన కోసం సేవ్ చేసుకోవడం బాగుంది. కానీ 25,000-26,000 లో వస్తున్నప్పుడు నేను ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నా. మోటోలో కంపీట్ చేసింది, మోటోలో కంటే బెటర్ షాట్స్ వస్తాయేమో అని చెప్పని. మోటో కంటే బెటర్ షాట్స్ అయితే మీకు ఇన్ఫాక్ట్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. మోటో ఎడ్జ్ 50 దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. మోటో ఎడ్జ్ 50 ప్రో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇది ఆల్మోస్ట్ నాట్ C4 కి కాంపిటీషన్ ఇచ్చింది. అంతవరకు అంతకు మించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వీడియో iQOO Z9S Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. డైలైట్ కండిషన్ రికార్డ్ అవుతుంది. 1080p 30 fps వీడియో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు, 1080p 30 fps మాత్రమే. అండ్ 720/30 ఉంది. రైట్ నో ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేయండి, డైనమిక్ రేంజ్ ఏ రకంగా చూపిస్తుందో. హెవీ సన్లైట్ కూడా ఏమీ లేదు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లర్ అయిపోతుంది. వెనక కాట్ ఉంది, ఆ కాట్ టాప్ పార్ట్ మీకు కనబడట్లేదు, ఓన్లీ కింద పార్ట్ మాత్రమే కనబడుతుంది. వీడియో iQOO Z9S Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps రికార్డ్ అవుతుంది. కొంచెం వీడియో మీకు స్మూత్ వచ్చి ఉండొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్, వైట్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్ అండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. Z9S Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 fps వీడియో రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉంది, వైట్ కలర్ లో చూపిస్తున్నా లేకపోతే ఆబ్జెక్ట్ కలర్స్ ఏమైనా కనబడుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆన్ రికార్డ్ అవుతుంది. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఆన్ చేసి ఉంచి 4K 30లో మీరు స్టెబిలైజ్డ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. Z9S Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 fps వీడియో రికార్డ్ అవుతుంది. 4K ఆప్షన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లేదు. అండ్ లైట్ ఇంటేక్ అయితే చాలా తక్కువగా ఉంది. చుట్టుపక్కల వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, లైట్ నా మీద పడుతూనే ఉంది. నేను స్ట్రీట్ లైట్కి దగ్గరగా వెళ్తున్నాను, కానీ లైట్ ఇంటేక్ కొంచెం తక్కువగా ఉంది. డీటెయిల్స్ కూడా ఎక్కువ లేవు, నాయిస్ ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్ట్రీట్ లైట్ కింద ఉన్నాను. ఓవరాల్గా ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి లో లైట్లో తీసుకునే శాంపుల్. Z9S Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 fps రికార్డ్ అవుతుంది. అండ్ నైట్ టైం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను స్ట్రీట్ లైట్ కండిషన్స్ లో. అండ్ వెహికల్స్ లైట్స్ అయితే నా మీద పడుతూ ఉన్నాయి. లో లైట్ పరంగా మాట్లాడితే ఫోటో చూడడానికి బాగుంది. అండ్ లైట్ లేన్ లైట్ కూడా ఇది క్రియేట్ చేసుకొని మంచి ఇమేజ్ అయితే బిల్డ్ చేస్తుంది. కాకపోతే నాయిస్ వస్తుంది లో లైట్ లో. ఫ్లాష్ ఖచ్చితంగా యూస్ చేయండి. ఫ్లాష్ యూస్ చేస్తేనే మీకు నాయిస్ లేకుండా కొంచెం క్లియర్ ఫోటోస్ వస్తాయి. అండ్ ఆరో లైట్ యూస్ చేశారు అంటే ఫ్లాష్ కొంచెం సాఫ్ట్ గా మీ మీద పడిద్ది. హార్ష్ లైట్ ఉండదు, ఫోటో అనేది చూడడానికి కొంచెం నేచురల్ గా ఒక లైట్ కింద మీరు నుంచున్నట్లు పోర్ట్రే చేస్తుంది. లో లైట్ లో బాగుంది, కానీ కొంచెం నాయిస్ కనుక తీసేస్తే ఇది కూడా అప్డేట్స్ లో ఫిక్స్ చేయొచ్చు. నాయిస్ కనుక తీసేస్తే రేర్ సైడ్ లో లైట్ శాంపుల్స్ కూడా పర్లేదు, మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా లో లైట్ లో మాత్రం నాకు నచ్చలేదు అండ్ కొంచెం దుద్దేసినట్టు అనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. ఇప్పుడు టార్చ్ గురించి మాట్లాడదాం. సాఫ్ట్ లైట్ ఉంది, లేదా అద్దం ముందు మనం ఇలా టార్చ్ చేసి చెక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ సాఫ్ట్ లైట్ వస్తుంది, కళ్ళకి మరి హార్ష్ అయితే అనిపించట్లేదు. టార్చ్ కూడా నాకు నచ్చింది. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి, ఇందులో 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watt ఛార్జర్ ఇస్తున్నారు. 1 to 100% నేను ఛార్జ్ చేసా. 58 minutes పట్టింది. 1 hour దాకా తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అప్పుడు ఫాస్ట్ ఛార్జ్ అయింది. ఫ్లాష్ ఛార్జ్ అలా ఛార్జ్ చేస్తేనే 58 minutes దాకా పట్టింది. కానీ నేను బాగా సర్ప్రైజ్ అయింది, బాగా నాకు నచ్చింది బ్యాటరీ. 1 full వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ 50-70% లో మీరు మెయింటైన్ చేసి అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకొని మల్టీమీడియా మీరు యూస్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చింది. నేను ఇప్పటి వరకు యూస్ చేసిన అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈవెన్ నాట్ C4 లో నాకు ఇప్పటి వరకు ది బెస్ట్ బ్యాటరీ అనిపించేది. బట్ దీంట్లో కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ ప్యాకేజ్ లో ఒక ఫుల్ వర్కింగ్ డే రావడం అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒక మంచి బ్యాటరీ ఫోన్ పరంగా ఏదైనా సజెస్ట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తా. ఇప్పుడు UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా మాట్లాడుకుందాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఫంటా చాయిస్ 14 తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఆగస్ట్ సెక్యూరిటీతో వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. 2+3 years అప్డేట్స్ ని మాత్రమే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. 25,000 మినిమం 3-4 సంవత్సరాలు మనం యూస్ చేసుకోవాలి. అక్కడ 2+3 years అప్డేట్స్ ఏంటో నాకు అర్థం కావాలి. 3+4 years మినిమం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇదే బాట్లో మోటరోలా కూడా వెళ్తుంది. మోటరోలా కూడా 2+3 years అప్డేట్. 2 సంవత్సరాల తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్స్ రాకపోతే మిగతా మెయిన్ ఫీచర్స్ అన్ని మిస్ అయిపోతాం కదా. 25,000 పెట్టడం అనేది చిన్న విషయం కాదు. మినిమం 3+4 years అప్డేట్స్ ఖచ్చితంగా ప్రతి బ్రాండ్ ఇస్తే బాగుండిద్ది. ఇందులో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్, డిస్ప్లే, కొద్దిగా కెమెరాస్ తర్వాత బాగా డిసప్పాయింట్ అయిన విషయం అప్డేట్స్ పరంగా. ఇంకా UI పరంగా అంటారా, దీనికంటే ఆ కలర్ వైస్ చాలా బెటర్ అనిపిస్తుంది. పాపప్స్ అనేవి ఓవర్గా వచ్చేస్తున్నాయి. ఆ యాప్ మార్కెట్ లో నుంచి కానివ్వండి, ఇంకోటి పాపప్స్ తెగొస్తున్నాయి. కావాల్సినంత బ్లోట్వేర్ ఉంది, పిచ్చి యాప్స్ అన్ని ఉన్నాయి. వాటన్నింటినీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ప్రైవేట్ సేఫ్ కానివ్వండి, యాప్ లాక్ కానివ్వండి, హిడెన్ యాప్స్ కానివ్వండి, హిడెన్ ఫోల్డర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సేఫ్ సెక్యూర్ ఫోల్డర్స్, ఎవ్రీ కస్టమ్ యాప్స్ దీంట్లో ఉన్నాయి. బ్రాండ్ కొంచెం ప్రీమియం స్టేజ్ లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ముందు ఆ UI మీద కూడా పనిచేస్తే బాగుంటుందని ఒపీనియన్. ఫైనల్లీ సర్వీస్ పరంగా మాట్లాడితే 650 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి వివో వాళ్ళవి. సేమ్ వివో సర్వీస్ సెంటర్స్ లో iQOO ఫోన్స్ కూడా మీరు సర్వీస్ చేసుకోవచ్చు. ప్రయారిటీ బేస్డ్ సర్వీస్ అయితే ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు సర్వీస్ పరంగా. ఫైనల్ గా దీంట్లో ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ డ్రాబ్యాక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, పాలికార్బోనేట్ ఫినిష్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయినా ఫ్రంట్ డిస్ప్లే పరంగా స్కాట్ సెన్సేషన్ కాకుండా అట్లీస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ యూస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ IP రేటింగ్స్ పరంగా ఇది IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక్కడ IP68 వాటర్ రెసిస్టెంట్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి. అంటే
రెయిన్స్ వరకు సర్వైవ్ అయితే డైరెక్ట్ వాటర్ లో మీరు ఇమ్మర్స్ చేయడానికి లేదు. అండ్ రెండు డిస్ప్లే విజిబిలిటీ పీక్ సన్లైట్ లో మనకు కొంచెం తక్కువ ఉంది. 3 కెమెరాస్ లో కొంచెం ఆప్టిమైజ్ చేయాల్సి ఉంది. వీటిని సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఆప్టిమైజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. అలానే ఇంకో కాన్ ఈ ప్రైస్ పాయింట్ లో NFC ఇవ్వకపోవడం కూడా. NFC ఇచ్చుంటే అండ్ ఇంకా దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడితే మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పర్ఫార్మెన్స్. నాకు ఈ ప్రైస్ పాయింట్ లో రైట్ నో పోకో X6 Pro కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా బాగా నచ్చిన ఫోన్ ఇది. రెండోది బ్యాటరీ, బిగ్గర్ బ్యాటరీ, ఫుల్ వర్కింగ్ నే మనం యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ దీనికి మెయిన్ ప్రో. మూడోది కెమెరాస్, డే లైట్ వరకు మనం ఈ కెమెరాస్ అయితే సజెస్ట్ చేయవచ్చు. సో ఇవి ఓవరాల్ గా ఈ ఫోన్ లో ప్రోస్ అండ్ కాన్స్. ఫైనల్ ఇవి ఈ ఫోన్ లో ప్రోస్ అండ్ కాన్స్ పరంగా మాట్లాడుకుంటే నా వరకు ఇప్పుడు నా ఫైనల్ వెర్డిక్ట్ 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ సజెస్ట్ చేస్తామంటే వద్దు. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని 22,000 రూపాయలకి 8,128 వస్తుంది. మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 20,000 అరౌండ్ అనుకుంటే తీసుకోండి. ఆర్ఎల్స్ ఆ కార్డ్ ఆఫర్ మించి 23,000-24,000 రూపాయలు అయితే దీన్ని పెట్టక్కర్లేదు అన్నట్లు అనిపిస్తుంది. స్టోరేజ్ పరంగా మీరు 256 కావాలనుకుంటే మీరు తీసుకోవడమే తప్ప నా వరకు మాత్రం ఇది 22,000 ప్రైస్ కి ఇనఫ్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా కూడా ఆ 3 ఫోన్స్ ని పక్కకి నెట్టేసిద్ది. దీంట్లో బాగుంటాయి. కెమెరాస్ పరంగా నాట్ C4 తో కంపీట్ చేసిద్ది. Edge 50 ఫ్యూషన్ దీనికంటే ఈవెన్ బెటర్ కెమెరా శాంపిల్స్ వస్తాయి. సో దీని పరంగా మీరు డెసిషన్ తీసుకోండి. కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మోటోలోకి వెళ్ళండి. అలానే IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ మీకు మోటోలో దొరుకుతుంది. ఇంకోటి NFC ఫీచర్స్ కూడా మోటోలో ఉన్నాయి. సో అవన్నీ నాకు మేజర్ గా ఇంపాక్ట్ ఏం చేయవు. అవన్నీ నేను లైట్ తీసుకుంటా అనుకుంటే మీరు అప్పుడు ఈ ఫోన్ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, 25,000 పెట్టి అయితే కొనొద్దు. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకొని 22కే కొనుక్కోండి. కానీ 25,000 రూపాయలు వద్దు, 22 పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z9s Pro కి సంబంధించి కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ. ఈ వీడియోతో నా మాక్సిమం ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే, కంటెంట్ ఉపయోగపడితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఎన్నో ఇంకా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మీ ముందు తీసుకొస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.